హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజు అయితే మార్నింగ్ మా ఊర్లో హెవీ రైన్ పడుతుంది. హెల్దీగా ఏమైనా తినాలి తాగాలి అనిపించి మేము ఒక రెసిపీ చేసుకున్నాం. రెసిపీ తయారీ విధానం చెప్పేస్తాను అండ్ లాస్ట్లో ఒక మంచి స్టోరీ కూడా చెప్తాను, వినేయండి. పాలల్లో రాగిపిండిని ఉండలు లేకుండా కలిపి వాటర్ కూడా యాడ్ చేసి బాగా జిగురు కంటెస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టి అప్పుడు బెల్లాన్ని యాడ్ చేయాలన్నమాట. లేత కొబ్బరి ముక్కల్ని కూడా ముక్కలు చేసి యాడ్ చేయాలి. ఇలాచీ కూడా యాడ్ చేయాలి. చివరాకరణ ఫ్రై చేసిన పల్లీలు కూడా యాడ్ చేస్తే భలే ఉంటుంది. ఇది రిచ్ కాల్షియం, ఐరన్, ఫైబర్ ఫుడ్ కాబట్టి మస్ట్ ట్రై ఇట్. మార్నింగ్ ఇలా హెల్దీ ఫుడ్ తింటే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటామన్నమాట. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అద్దం అంటే పరిచయం లేని రోజుల్లో ఒక రైతు పొలం దున్నుతూ ఉంటే ఒక మెరుస్తున్న ఒక అద్దం మొక్క కనిపిస్తుంది. ఏమిటిది మెరుస్తూ ఉంది అని చెప్పి తీసి చూసేటప్పటికి వాడి మొహం వాడికి కనిపిస్తుంది. ఎవడీడు మా నాన్నలా ఉన్నాడు, నా కోసం మా నాన్న తిరిగి వచ్చినట్టు ఉన్నాడు, నా మీద ప్రేమ చంపుకోలేక అని చెప్పి ఆ అద్దం మొక్కను తీసుకెళ్ళి పెట్టిలో భద్రంగా దాచుకుంటాడు. బయటకు వచ్చేటప్పుడు తెరిచి చూసుకోవడం, అద్దంతో మాట్లాడడం, మళ్ళీ అక్కడ పెట్టేయడం అనమాట. రోజు ఇలా సీక్రెట్గా చేస్తూ ఉంటా. ఆవిడ గమనించి ఏంటి వీడు పెట్టులో అంత సీక్రెట్గా భద్రంగా దాచుకున్నాడని వెళ్తుంది. చూసేటప్పటికి తన మొహం తనకే కనిపిస్తుంది. ఎవరివిడు ఇంత అందంగా ఉంది, ఎవరినో ఉంచుకున్నాడు మా ఆయన అని చెప్పి వాళ్ళ ఆయనకి ఆమెకి రోజు గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట. మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. వాచ్ ఇట్. బాయ్.